హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ స్థాపకులు డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో డాక్టర్ గారితో మాట్లాడి నవడేస్ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందని డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. సో డాక్టర్ గారు, ఇప్పుడు మధ్యకాలంలో చూసుకుంటే అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి బాడీ పెయిన్స్ అంటూ ఉంటారు. కొంతమంది వాటిని నెగ్లెక్ట్ చేయటం వల్ల మెడ నుంచి స్టార్ట్ అవుతుంది నొప్పి, వాళ్ళకి షోల్డర్స్, నడుము, భుజాల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అసలు ఇవి ఏం ప్రాబ్లమ్స్ అంటారు, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయంటారు? జనరల్గా ఇప్పుడు మీరన్న ఈ మెడ నొప్పి, నడుము నొప్పి ఏదైతే అన్నారో, ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్న సమస్య అది. ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవటం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకపోవటం. క్వాలిటీ ఫుడ్ లేనప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో బోన్స్ అనేవి వీక్ అవుతుంటాయి. ఆ వీక్ అవటం వల్ల ఈ వెన్నుముకలో, అంటే ఈ స్పైన్, అంటే వెన్నుముక అనేది సింపుల్గా చెప్పాలంటే మన శరీరానికి ఒక పవర్ హౌస్, అంటే శక్తిని ఉత్పత్తి చేసే ప్రదేశం అది. అంటే మన మెదడు నుంచి నరాలు ఏదైతే ఉన్నాయో మన ఒంట్లో, ఆ నరాలని కూడా వెన్నుముక ద్వారా మన బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ వెన్నుముకలో ఉన్న ఎముకలు, అంటే సెర్వికల్ స్పైన్, లంబార్ స్పైన్, అంటే మెడ భాగంలో ఉన్న దాన్ని సెర్వికల్ వర్టిబ్రా అంటారు, నడుం భాగంలో ఉన్న వాటిని లంబార్ వర్టిబ్రా అంటారు. ఈ ఎముకలు మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ బోన్స్ ఏదైతే ఎప్పుడైతే వీక్ అవుతాయో, వర్టిబ్రల్ బోన్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో, దాని ఎఫెక్టు మన పవర్ సప్లై మీద పడుతుంది. ఎందుకంటే మనకి మెదడు నుంచి పవర్ సప్లై అనేది మనకి కాళ్ళకి, చేతులకి, మన ఒంటి మొత్తం పవర్ సప్లై అయ్యేది త్రూ స్పైనల్ కార్డ్ ద్వారా, అంటే వెన్నుముక ద్వారా పవర్ సప్లై అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వెన్నుముకకి ప్రాబ్లం అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి పవర్ సప్లై తగ్గుతుంది. అంటే ఆటోమేటిక్గా మన చేతులు, కాళ్ళు అనేది వీక్ అయిపోవటం. చేతులు, కాళ్ళకి పవర్ సప్లై తగ్గినప్పుడు ఈ మెడలో నొప్పి స్టార్ట్ అవటం, మెడలో నొప్పి స్టార్ట్ అయింది చేయి అయింది పారినట్టు ఉంటాం, ముద్దు పారినట్టు ఉంటాం, కరెంట్ షాక్ లాగా. అదే నడుములో స్టార్ట్ అయిన నొప్పి, నడుము నుంచి కాలంతా పారినప్పుడు కాలంతా నొప్పిలాగా ఉంటాం, కాలంతా పారినట్టు ఉంటాం, ముద్దు పారినట్టు, కరెంట్ షాక్ లాగా, తిమ్మిరిలాగా, మంటల్లాగా అనిపిస్తూ ఉంటుంది. పోనీ ఈ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మెడలో ఉన్న నొప్పి మెడలో ఉండి, నడుములో నొప్పి నడుము వరకు ఉంటే ఎప్పుడు ఇబ్బంది రాదు. కానీ మెడలో నొప్పి చేతులకు వచ్చి, నడుములో నొప్పి కాళ్ళకి వచ్చిన తర్వాత దాని అర్థం ఏంటంటే వెన్నుముకలు ఏదైతే డిస్క్ ఉంటుందో, అంటే సర్వైకల్ స్పైన్ C1 to C7, లంబార్ స్పైన్ L1 to L5, S1 ఏరియాలో ఆ డిస్క్ అనేది కొంచెం పక్కకి జరిగి నరం అనేది ప్రెస్ అయినప్పుడు మాత్రమే ఈ మెడలో ఉన్న నొప్పి చెయ్యంత పారినట్టు, నడుములో ఉన్న నొప్పి కాలంతా పారినట్టు, ముద్దు పారినట్టు, తిమ్మిర్లు వచ్చినట్టు, కరెంట్ షాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే డిస్క్ ప్రొట్రూజన్ అంటారు. జనరల్గా ఎక్కువ C3, C4, C4, C5, C5, C6 ఏరియాలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది మెడ భాగం అయితే కనుక. నడుము భాగం అయితే L3, L4, L4, L5, L5, S1లో డిస్కులు బయటకు వచ్చి నరం ప్రెస్ అవుతూ ఉంటుంది. జనరల్ వన్స్ డిస్క్ బయటకు వచ్చి నరం ప్రెస్ అవుతున్నప్పుడు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, అంటే ఈ అలోపతి డాక్టర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, తర్వాత బెడ్ రెస్ట్ చెప్తారు, తర్వాత ఫిజియోథెరపీ చెప్తారు, తర్వాత వెన్నుముక ఇంజెక్షన్ చేద్దామంటారు. ఈ అన్ని 4 స్టేజ్లు అయిపోయిన తర్వాత కూడా పేషెంట్కి ఇంకా ప్రాబ్లం కనుక తగ్గకపోతే నెక్స్ట్ సర్జరీ చేద్దాం, ఆపరేషన్ చేద్దాం అంటారు. కొన్ని ఆపరేషన్ చేసిన గ్యారంటీ ఉంటుందా అంటే మనకు తెలుసు, వెన్నుముక కేసులకి ఆపరేషన్ అనేది పరిష్కారం కాదు. ఎందుకంటే వెన్నుముక అనేది పూస అంటాం, అంటే మన మెడలో వేసిన ఒక పూసల దండలాగా ఉంటుంది. అది మన పూసల దండలో, మన మెడలో వేసిన పూసల దండ ఒక పూస ఉడిపోతే ఏమైతే పూస దండ కూడా లూజ్ అయిపోతుంది. అట్లాగే సేమ్ వెన్నుపూసలో కూడా డిస్క్ బయటకు వచ్చింది కానీ ఆపరేషన్ చేసి దాని డిస్క్ కట్ చేసాం అనుకోండి, ఆ వెన్నుపూస ఉన్న స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ స్టిఫ్నెస్ అనేది పోయి మొత్తం కూడా స్మూత్, అది ఒక లూజ్ లాగా అయిపోయి పైన డిస్క్, కింద డిస్క్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వెన్నెముక సమస్యలకి, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్పాండిలైటిస్, సయాటికా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ కూడా పరిష్కారం కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చిత్తూరు స్టేజ్లో ఎప్పుడైతే డాక్టర్ మీకు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తేనే తగ్గుతుంది, చేసినా సరే మేము గ్యారంటీ చెప్పలేమన్న పేషెంట్లు అన్ని హోప్స్ అయిపోయిన తర్వాత మా శ్రీచరక ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి మేము చెప్తాం, మీకు ఉన్న ఆప్షన్స్ 2. ఒకటి కట్ చేయటం, రెండోది సెట్ చేయటం. అంటే కట్ చేయటం అంటే ఆపరేషన్ చేయటం, సెట్ చేయటం అంటే ఆపరేషన్ లేకుండా డిస్క్ ఎంత వేగంతో బయటకు వచ్చిందో దాన్ని వీలైనంతగా దాని ప్లేస్లో మళ్ళీ సెటరేట్ చేసి ఆ నరం అనేది ప్రెస్ అవ్వకుండా, ఒత్తుకుపోకుండా చేయాలి. నరం ఒత్తుకుపోయినంత వరకు పేషెంట్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే నరం ఒత్తుకుపోతేనే కాళ్ళు చేతులు వీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది అట్లాగే ఆ ఒత్తుకుపోవడం కంటిన్యూ అయిపోతా ఉంటే కాళ్ళు చేతులు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇమీడియట్గా నరం అనేది ఒత్తుకుపోకుండా చేయాలి. అంటే నరాన్ని ఫ్రీ చేయాలి, ఒత్తుకుపోకుండా. నరాన్ని ఎప్పుడైతే ఫ్రీ చేస్తామో ఆ చెయ్యి నుంచి, మన మెడ నుంచి చెయ్యంతా పారే నొప్పి కానీ, తిమ్మిర్లు, మొద్దుబాటం, కరెంట్ షాకులు లాగా ఉండేది కానీ, నడుము నుంచి కాలంతో వచ్చే నొప్పులు కానీ, తిమ్మిర్లు కానీ, మొద్దుబాటం కానీ, కరెంట్ షాకులు ఉండేవి ఫస్ట్ రిలీవ్ అవుతుంది పేషెంట్కి. అది అయిపోయిన తర్వాత ఆ వెన్నుముక దగ్గర ఎక్కడైతే L3, L4, L5, L5 వచ్చిన ప్రాబ్లం కానీ,
లేదా మెడబాగుల C3 నుంచి C7 మధ్యలో ఉన్న డిస్క్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సెట్ చేసి అక్కడ మొత్తం కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ఏరియాలో బలం చేయలేదనుకోండి, కొన్ని రోజులకు మళ్ళీ డిస్క్ జారిపోతుంది. కాబట్టి మేము ఎంత సివియర్గా ఉన్న వెన్నెముక సమస్యలకైనా రేపో మాపో ఆపరేషన్ చెప్పిన పేషెంట్ అయినా సరే, ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ కూడా మా దగ్గర చాలామంది వస్తుంటారు. వాళ్ళకి మేము చెప్పేది వెన్నెముక సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా సరే, అంటే ఈ స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్కి ఉన్న వాళ్ళకి మేము చేసే ట్రీట్మెంట్ 3 స్టేజ్లు డివైడ్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ కంప్లైంట్ ఏంటి అంటే, పేషెంట్ కంప్లైంట్ ఏముంటుంది, జల్లగా పెయిన్, లేదంటే తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాకులు లాగా ఉంటాం, ఇవన్నీ పేషెంట్ చేతులు కాళ్ళు చచ్చిపోయినట్టు అనిపిస్తూ ఉంటాం అనేది పేషెంట్ యొక్క కంప్లైంట్ ఉంటుంది. ఫస్ట్ ఆ కంప్లైంట్కి ట్రీట్మెంట్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఈ కంప్లైంట్ ఎందుకు వచ్చింది, ఏదో ఒక కలుపు మొక్క ఉంటుంది మన ఒంట్లో, ఆ కలుపు మొక్క ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఆ కలుపు మొక్కను తీసే ట్రీట్మెంట్ సెకండ్ స్టేజ్లో చేస్తాం. మూడో స్టేజ్లో మళ్ళీ కలుపు మొక్క రాకుండా, మళ్ళీ ఈ సిమ్టమ్స్ రాకుండా, మళ్ళీ పేషెంట్ ప్రాబ్లం రాకుండా మెడ నుంచి నడుము దాకా వెన్నెముక మొత్తానికి బలమిచ్చే చికిత్సలు చేస్తాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, పెయిన్ తగ్గడమే కాదు, రూట్ కాజు పోతుంది, మళ్ళీ సమస్య ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా వెన్నెముక సమస్యలకి ఎంత తీవ్రంగా ఉన్న మెడ నొప్పి అయినా, నడుము నొప్పి అయినా, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్కి ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే ఆయుర్వేదంలో చెప్పిన ఈ కేరళ పంచకర్మ చికిత్సలు, ఈ కేరళ పంచకర్మ చికిత్స ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి పేషెంట్ ఎంత సివియర్గా ఉన్నా సరే, రేపు మాపు ఆపరేషన్ చేద్దాం అనుకున్న పేషెంట్లు కూడా ఏ రకమైన డౌట్స్ పెట్టుకోకుండా ఈ ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే ఎంత తీవ్రంగా ఉన్న మెడ నొప్పులు, నడుము నొప్పులు, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్కి ఒక శాశ్వత పరిష్కారం గ్యారంటీగా దొరుకుతుంది. ఓకే. సో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో రేపు సర్జరీకి వెళ్ళాలనుకునే వాళ్ళైనా సరే, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా సరే డాక్టర్ గారిని సంప్రదించారని చెప్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే తప్పకుండా శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.